ఇంకొకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మ్యాంగోస్ తినొచ్చా అని చాలామంది మ్యాంగోస్ బ్యాన్ చేయాలి అని అంటుంటాం. కానీ మ్యాంగోస్‌లో చాలా వరకు దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తర్వాత దాంట్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కంపేర్ టు చూస్తే చాలా వరకు లో గ్లైసెమిక్ ఇండెక్సే. కానీ దాన్ని మనం ఎక్కువ ఆహ్, తింటే గనక షుగర్స్ ఎక్కువ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ ఆల్రెడీ అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉండి షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కంట్రోల్‌లో లేని వాళ్ళు మ్యాంగోస్ తింటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, దాన్ని పోర్షన్ కంట్రోల్ చేసుకొని ఒక స్మాల్ పీస్ ఆఫ్ మ్యాంగో 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో తీసుకుంటే గనక చాలా వరకు దానివల్ల షుగర్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి మ్యాంగోతో పాటు రైస్, తర్వాత దాంతో పాటు ఇంకా ఏదన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కలిపి తింటే గూడా షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి మ్యాంగోస్ నైట్ టైమ్ తింటే గూడా షుగర్స్ ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందువల్ల మ్యాంగోని మామూలుగా మనం ఫ్రూట్స్ తినే టైంలో లైక్ మిడ్ మార్నింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో, తర్వాత కంట్రోల్ పోర్షన్‌లో తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 1 పీస్ ఆఫ్ మ్యాంగో తీసుకోవడం వల్ల మనకి ఇమ్మీడియేట్ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉండదు.